ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన మాటలు. ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొనెను. ఆశ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ఆరాధించిన వ్యక్తి. ఆశ తాను బ్రతికిన కాలమంతయు యథార్థముగా ఉన్నవాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ రోజున వాగ్దానం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ వ్యాధి నిన్ను బాధిస్తున్నా, ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల సమస్యలో ఉన్నా, నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు, ఆదరించువారు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ లేరని కృంగిపోతున్నావా? బలహీనుడవు బలహీనురాలు కాక ధైర్యం వహించుడి. ప్రభువు నీ పక్షమున ఉండి నీకు బలమిస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా నీ కార్యములన్నీ సఫలము చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్.